రాజనాల్ గారు చెప్పారు ఒకసారి రామారావు గారితో, ఏమంటే దరిద్రంగా తీస్తున్నాడు వాడు, అదే తీయటం టేకింగ్, మీరు చెప్పండి కాస్త వాడు కనీసం తిరగ తీయమని. అంటే ఆయన ఒక మాట అన్నట్టు చెప్పామనుకోరా, పొరపాటుని సినిమా ఆడితే 10 మంది ప్రొడ్యూసర్లు పోతారు వీడి దెబ్బకి, పోతే వీడు ఒకడే పోతాడు, పోనీ వాడు చేసుకుని అన్నట్టు. వచ్చారు మనం వెళ్ళి చెప్పలేం కదా, ఆ పని నేర్చుకుని రావాలి వాడు, అట్లుండేవాళ్ళు. అంటే ఆ ప్రొఫెషనలిజం ఆ రోజుల నుంచి ఇప్పుడు బాగా అలా అలా రూపాంతరం చెందుతూ ఇప్పుడు అందరూ అన్ని చేసే, ఇప్పుడు అంటే అందరు అప్పుడు అందరికీ అన్ని తెలిసినా మాడకుండా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఏమీ తెలియకపోయినా అందరూ మాట్లాడతారు. బాగుంది, అంతే, చిన్న తేడా అలా వచ్చింది. సరే బాలకృష్ణ గారికి రాసినప్పుడు మరి ఆయన, బాలకృష్ణ గారు అంటేనే పెద్ద పెద్ద పంచ్ డైలాగులు, లో యాంగిల్, సుమోలు ఎగరాలి, ఇవన్నీ ఒక పాయింట్లో. మా కథ అలాంటి కథ కాదు, బట్ దాంట్లో కూడా ఉన్నాయి, దాంట్లో కూడా రాశాను నేను, కింద నుంచి వచ్చా. అవునవునవునవునవును రాశాను. అయితే గుండమ్మ కథలో రామారావు గారి స్లాంగ్ ఉంది కదా, ఆ స్లాంగ్ తీసుకున్నా ఈయనకి. ఇన్ఫ్యాక్ట్ అటువంటి పొలిటికల్ సెటైర్లు అవి నాకు కొంచెం కష్టమే. నాకు లైట్ రివ్యూన్ కామెడీ, కరుణరసం అవి నాకు హాయిగా రాస్తా. అంటే ఇంటి భోజనంలా ఉండాలి, అంటే చుట్టూ ఉండే వాస్తవికత ఏదో కొంచెం కనిపించాలి, న్యాచురాలిటీ కనిపించాలి. కానీ అనిపిస్తుంది సార్ దివాకర్ బాబు గారు, మీరు ఎంత 100కి పైన సూపర్ హిట్ సినిమాలు ఇచ్చారు. 100 పైన కాదు, 100 దాదాపు 100లో 80% హిట్స్. అయితే మీకు రావాల్సినంత గొప్ప కీర్తి, పేరు, ప్రతిష్టలు రాలేదేమో అని కొంతమంది ఫీల్ అవుతారు సార్. కొంతమంది నేనే ఫీల్ అవుతుంటాను. ఇది పంచ సార్, ఎవరో ఫీల్ అవడం దేనికి? కారణం ఏంటంటే నాకు ఈ పిఆర్ మెయింటెనెన్స్ చేత కాదు. తర్వాత అప్పట్లో ఎక్కువ పబ్లిసిటీ లేదు, ఇంత సోషల్ మీడియా లేదు. అప్పుడు ఉన్న కాస్త ఏంటి పేపర్లు రావటం, ఒక టీవీ లేవు కదండి ఛానల్స్ అప్పుడు. ఇప్పుడు ఏముంది, ఈటీవీ ఒకటి ఉండేది, జమినీ ఒకటి ఉండేది అంతే. కాబట్టి అంత మనం కూడా కాన్సన్ట్రేట్ చేయలేదు దాని మీద. నా తప్పు కూడా ఉంది, నాకు చేత కాదు, తప్పే ఉంది కదా, చేత కాదు. ఇప్పుడు ఒక సినిమా చేస్తున్నాం అనుకోండి, ఆ సినిమా నాకు లోకం. పక్కవాడు ఏం సినిమా చేస్తున్నాడు, మనం వెళ్ళి వాళ్ళ మీద పడిపోదాం, ఇంకో సినిమాలు అడుగుదాం, అడగలేదు జీవితంలో అదొకటి క్రెడిట్, అడగలేదు ఎప్పుడు, ఇంతవరకు ఎవరిని అడగలేదు. కానీ మధ్యలో మరి గ్యాప్లు వచ్చినప్పుడు నెక్స్ట్ ఏమిటి అని ప్రశ్నలు వస్తాయి కదా. ఎంజాయ్ చేయడం, లైఫ్ ఎంజాయ్ చేయడం, ఇంటికి కూర్చోవడం, సినిమాలు చూడటం, కాలక్షేపం, ఇంట్లో కాలక్షేపం, పిల్లలు ఉన్నారు కదా, అంతే. కాబట్టి నేను ఇప్పుడు వాళ్ళని అడిగి వద్ద చేసేద్దాం అనే తాపత్రయం లేదు ముందు. మరి మీరు వచ్చి ఒక టైంలో మీ హవా నడుస్తున్న మంచి మంచి సినిమాలు పడ్డాయి. ఆ టైంలో ఇతర మీ మీ సహరచయితలు ఉంటారు కదా, కొంచెం అరే కొత్త అబ్బాయి వచ్చాడు ఉలికిపడిన సందర్భాలు ఉన్నాయి? ఉలికిపడలేదు, కానీ నా కుర్చీ లాగేసుకోవడానికి చాలా ట్రై చేశారు. ఓహో, అలా కూడా అయింది అన్నమాట. నేను డైరెక్ట్గా కృష్ణారెడ్డి గారిని వచ్చి అడగటం, మేము రాస్తాం కదా, మాకు సినిమా ఇవ్వచ్చు కదా అని. పెద్ద పెద్దవాళ్ళు కూడా వరుసగా నేను 24-23 సినిమాలు చేసామండి. మధ్యలో నాకు హెల్త్ బాగాలేక ఒక్క సినిమా మాత్రం వేరే వాళ్ళు రాసే తప్ప మిగతా అన్నీ నేను రాసినవే. మరి అన్ని సినిమాలు కంటిన్యూస్గా రాస్తున్నప్పుడు మధ్యలో ఒకటి వచ్చి వాళ్ళకి ఎంత ఇది ఉంటుంది, దుగ్ధగా ఉంది. అవును. ఆ డైరెక్టర్ దగ్గర మేము కూడా, అంటే వాళ్ళకి ఏంటంటే ఎవరి దగ్గర ఒకటే, వాళ్ళకి నాకు అలా దగ్గర ఒకటి కాదు, నాకు ఒకరితో నేను అటాచ్ అయ్యారంటే అలా ఉండిపోతా, నా నేచర్ అది. అవును. ఈవెన్ చెప్పులు కూడా నేను కొత్త వేసుకోలేనండి, కొత్త పెన్తో రాయలేను, ప్యాడు, ఇది కొన్ని అలవాటు అవ్వాలి నాకు, అయితేనే నేను దాంతో చేయగలను. అది వీక్నెస్ అనండి, ఇంకోటి అది నా పద్ధతి. అందువల్ల నేను గబక్కన కొత్త వాళ్ళతో చేయలేను. 2-3 జరిగాయి, కానీ వర్క్స్ నాకు పెద్ద వర్కౌట్ అవ్వలేదు. కంఫర్టబుల్ విత్ రాఘవేంద్ర గారితో బాగుంది, తర్వాత కోదండరామరెడ్డి గారితో బాగా చేశాను. ఒకటే సినిమా చేశా, కానీ మంచి సినిమా చేశా, ప్రియరాగాలని. అదే మొత్తానికి మీరు మీ సెల్ఫ్ యాక్చువలైజేషన్ అంటారు కదా సార్, మన దేనికోసం పుట్టాను తెలుసుకోవడం, ఆత్మాన్వేషణ, అవన్నీ మీకు సాక్షాత్కరించాయని మీరు నమ్ముతారా సార్? మీరు రాయడం కోసం పుట్టారని అంత లేదు, జస్ట్ హాయిగా గడిచిపోయిన జీవితం అదే జీవితం. రాయడం కోసం పుట్టాం, తినడం కోసం పుట్టాం, ఇలాంటివి ఏం లేదు.
అలాంటి మరి మీకు నెక్స్ట్ ఏంటి, నేను ఏం చేయాలి? కాకపోతే ఒకటి, నేను రాసుకుంటున్నప్పుడు కొంచెం హెల్త్ బాగాలేకపోయినా కూడా నేను రాసుకున్న రాతలో పడితే కనుక నేను ఇవన్నీ మర్చిపోతా. రాయకుండా ఉండలేను కొంతకాలం. అంటే ఒక పీరియడ్లో రాయలేదు అనుకోండి, ఏం రాయలేదు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే రాయకుండా ఉండలేను. అయితే ఏం రాస్తున్నారు సార్? డ్రామాలు రాస్తున్నాను కదా. డ్రామాలు, మంచి మంచి డ్రామాలు రాశాను. ఇప్పుడు ఇచ్చే బుక్స్ దాంట్లో ఇప్పుడు ఈ సెకండ్ బుక్ అయితే ఈ మధ్య రాసింది సార్. మధ్యలో మీ ఆరోగ్యం కొంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది కదా ఇప్పుడే, ఈ మధ్యనే. అప్పుడు మరి ఏమన్నా అంటే మార్పులు చేసుకోవాలి, ఇది ప్రేక్షకుల కోసం మీరు తెలుసుకున్న ఒక విషయం, జీవితం నుంచి అవే నాటకాలు తెలుసుకోండి. అది నాటకాలు రాయడం ఓకే, బట్ నేను ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, దీనివల్ల నేను ఇలా ఉన్నాను అని తెలుసుకున్న విషయాలు ఉన్నాయి. ఉదాహరణకి, నాకు వద్దు, నేను సిగరెట్ మానేస్తానని. అయ్యో బాధగా ఉందండి, ఎందుకు మానేయాల్సి వచ్చింది అని. అంతేనా? మరే వాళ్ళు ఎందుకు ఊరుకోండి, ఎందుకు మందులు తాగట్లేదు, సిగరెట్ తాగట్లేదు, ఎందుకు లైఫ్ అనిపిస్తుంది. కానీ మానేశారు కదా సార్ ఫుల్గా. అంటే యూ హ్యావ్ ప్రాబబ్లీ రియలైజ్డ్, అంటే అది ఎంత చేటు చేసి ఉంటుందో మీకు కొంత. అవును, డెఫినెట్గా. నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, సిగరెట్లు అలవాటు ఉన్న వాళ్ళు మానేయండి. రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు ఒకచోట రాశారు, సిగరెట్ తాగేవాడి కన్నా తాగుతూ మధ్యలో మానేసిన వాడుతో డేంజర్. ఎందుకంటే వీడు ఋషి అయిపోయిన రౌడీ ఇటు. అంతకుముందు రౌడీనే వీడు, కానీ ఇప్పుడు ఋషి అయిపోయాడు. కానీ వీడితో చాలా డేంజర్. కాబట్టి అంత డేంజర్గా నేను చెప్పకుండా మానేయండి. కానీ ప్రతి ఋషి ముందు రౌడీగా ఉండుంటాడు కదా సార్, అప్పుడే ఋషి అవుతాడు. అందుకని ఋషి అయిపోయిన రౌడీ అన్నాడు ఆయన, వాల్మీకిని కూడా దృష్టిలో పెట్టుకుని. అంతే, భోగి కానివాడు యోగి కాలేడు. డెఫినెట్ కాలేడు. అదే తర్వాత రోగి అవుతాడు, అది వేరే విషయం. అది పాయింట్ అక్కడ. అదే అందుకే ఇంత అడుగుతున్నాను సార్, అది వేరే విషయం. ఎందుకంటే సార్ శాస్త్రి గారు, సీతారాం శాస్త్రి గారు, వారి జీవితం గురించి విన్నప్పుడు కూడా అయ్యో కనీసం ఇంకొక 20 సంవత్సరాలు వారు ఆరోగ్యంగా ఉండవలసింది కదా అని అనిపిస్తుంది. సో అలాగా గొప్ప గొప్ప వాళ్ళందరూ ఇంకా నడయాడి ఇంకా బోల్డ్ అని విషయాలు చెప్పి, కథలు చెప్పి, రాసి అలరించి జీవితాన్ని ఇంకా పొడిగించాలనే ఒక స్వార్థం సార్ మా అందరిది. అందుకనే వారిని తలుచుకుంటూ ఇవాళ ఈ ప్రశ్న అడిగాను, ఏమనుకోకండి సార్. నేను 92లో ఇంకా ఒక అపార్ట్మెంట్ కొనుక్కోలేదు, 4 రూపాయలు బ్యాంకులో వేసుకోలేదు, కారు కొన్నా. కారు కొంటే ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఎందుకు కారు, ముందు డబ్బులు దాచుకో, ఒక అపార్ట్మెంట్, ఒక ఇల్లు కొనుక్కో. అప్పటికి అపార్ట్మెంట్ కల్చర్ రాలేదు ఇంకా. ఒక ఇల్లు ఏదైనా కొనుక్కో, స్థలం కొనుక్కుని నెమ్మదిగా తర్వాత కారు కొట్టుకుంటుంటే నేను ఒకటే చెప్పాను, ఇప్పుడు కారు కొనుక్కుంటే నేను ఎంజాయ్ చేస్తా. మీరు చెప్పినవన్నీ చేసుకుని నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళడానికి మనకు వస్తున్నా కారు. అంతే, మీరు చెప్పినట్టు నేను ఒక స్థలం కొని, ఒక ఇల్లు కట్టి, దాంట్లో ఇంత చేసిన తర్వాత నేను కారు కొనుక్కుంటే ఆ కారులో నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళడానికి మనకు వస్తుంది. నేను సరదా తిరగడానికి పనికిరాదు. కాబట్టి నేను ఇప్పుడే కొన్నా. కనుక తప్పదు, ఇది ఇప్పుడు ఏం చేయని వాడికి వస్తుంది, ఏం చేస్తాం, అదొక ఫేజ్, అంతే, అది యాక్సెప్ట్ చేయాలంతే. కానీ మీరు కోలుకోవడం మాకు సంతోషం. మీరైతే నాటకాలు రాస్తూ ఇప్పుడు కంటిన్యూ. నాటకాలు ఎక్కడ వేస్తారు సార్? ఇవన్నీ ప్రదర్శనలు జరుగుతున్నాయి, నాటక పరిషత్తులు పోటీ జరుగుతుంది. ఇప్పుడు ఉందా సార్ పోషణ నాటకాలకి? నాటకాలు బాగుంది ఇప్పుడు. అంటే సాంఘిక నాటకాలు బాగా పికప్. మీరు ఎప్పుడు చూడలేదా నాటకాలు? ఇప్పుడు కొన్ని చూశాను సార్, అంటే సోషల్ డ్రామాస్ చూసాను కొన్ని, 1-2 వేసే ప్రయత్నం కూడా చేశాను, ఒక పాత్ర. ఇప్పుడు వేస్తారా? తప్పకుండా సార్, మీరు అవకాశం ఇస్తే తప్పకుండా సార్. సరే, నిజంగా నాకు ఒక డ్రామాలో వన్ ఆఫ్ ద క్యారెక్టర్స్, కొంచెం ఇంపార్టెంట్ క్యారెక్టర్ వచ్చింది ఆ పాత్ర. అయితే మీరేంటి, మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు మీరు ఊళ్ళలోకి వెళ్ళి వేయాలంటే మీరు ఎట్లా చేస్తారు? డేస్ కుదురుతాయి మీకు? కుదరవు. అదే దాని కుదరదు, చూసుకుంటుంది సార్ సమయం వచ్చినప్పుడు. నిజంగా చేస్తారంటే ఐఎమ్ సీరియస్ అబౌట్ ఇట్. ఐఎమ్ సీరియస్ సార్, తప్పకుండా. దట్ విల్ బి వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. నాకు అన్నీ చేయడం, చిన్నపిల్లలాగా అన్నీ చూసి నేర్చుకుని. పుస్తకంలో సార్ ఐ లవ్ యూ అని ఒక నాటిక ఉంటుంది, చదవండి. అది దాని ఒరిజినల్ నేమ్ వ్యక్తావ్యక్తం, అదే ఉంచమంటున్నారు అందరూ. బట్ నేను ఐ లవ్ యూ అని మార్చి పెట్టాను. ఆ వ్యక్తావ్యక్తమే ఉంచమని అడుగుతున్నారు అందరూ. చదవండి ఒకసారి, అన్నీ చదవండి, అది కూడా చదవండి మెయిన్. అయితే మీరు దర్శకత్వం చేయరా సార్? నాటకాలు ఆఫ్ కోర్స్ డైరెక్ట్ చేయొచ్చు, బట్ ఐఎమ్ సేయింగ్ సినిమా దర్శకత్వం. సినిమాలో నాకు ఒక్కసారి అవకాశం వచ్చిందంటే నాకు అవకాశం రాలేదండి, ఎవరు అడగలేదు నన్ను. నేను అడగను, వేషాలు కూడా నేను వేయలేదు కదా సినిమాల్లో. అవును, 1-2 సినిమాల్లో కనిపించా, కానీ వేషాలు వేయలేదు.
ఎవరు అడగలేదు నన్ను. తెర వెనక శక్తిగా ఉండిపోయారు అలా. బాగుంది సార్, అద్భుతంగా మీరు మీ చాలా స్పష్టమైన అభిప్రాయాలు, మీ స్పష్టమైన అంటే ఎక్కడ ఓవర్ లేకుండా క్లుప్తంగా ప్రతి సన్నివేశాన్ని మీరు మీ జీవితంలో అదే ఇంటిగ్రేట్ చేసుకున్న పద్ధతి మాకు చాలా స్ఫూర్తి. సో ఫ్రమ్ హియర్ ఆన్వర్డ్స్ వాట్ సార్? ఇంతే, ఎవరైనా వస్తే సినిమా రాస్తానండి, రాయని చెప్పట్లేదు. ఎవరైనా వస్తే రాస్తాను, తప్పకుండా రాస్తాను. ఇప్పుడు మా అమ్మాయి వర్క్ చేస్తుంది ఇప్పుడు ఈ ఏమంటారు వెబ్ మూవీస్కి వాటికి అమ్మాయి ఇప్పుడు వర్క్ చేస్తుంది. తను డాక్టర్. మా అబ్బాయి సినిమా ఫీల్డ్లోనే ఉన్నాడు, వాడు డైరెక్టర్ అండ్ యాక్టరు. కొన్ని చేశాడు, ఇప్పుడు చేస్తున్నాడు. ఇప్పుడు అమ్మాయి ఇప్పుడు ఈ మధ్య స్టార్ట్ చేసింది. సో అందరూ ఇదే లైన్లో కళారంగంలో ఉన్నారు. తను డాక్టరు, కానీ తను ఇటు వస్తానంటుంది. మంచి భక్తిపరమైన సినిమా, అద్భుతమైన భక్తి పండించే సినిమా. భక్తి అది సార్, మా అడక్కపోతే నన్ను కొట్టేస్తారు ప్రేక్షకులు. హిమక్రీములు అనే ప్రయోగం అసలు ఎక్కడొచ్చింది సార్ మీకు? హిమక్రీములు ఎందుకు వచ్చిందంటే, ఐస్ క్రీములు అనాలి కానీ దేవుడు కదా ఎవడు, ఐస్ క్రీమ్ని ఇంగ్లీష్లో మాట్లాడితే ఏం బాగుంటుంది కాబట్టి హిమం అందామని. మరి హిమం అంటే మరి క్రీములకి ఏమన్నది, అదే ఉంచేద్దాం. హిమక్రీములు సో యూత్కి టచ్ అవుతుంది, అటు అది మైథలాజికల్ టచ్ ఇచ్చినట్టు ఉంటుందని హిమక్రీములు అని పెట్టా. క్లిక్ అయింది. చాలామంది షాపులు పెట్టేశారండి ఆ పేరుతోటి, హిమక్రీములు షాపులు అని పెట్టారు. నాటకాలలో నాకు అలహాబాద్ నాట్య సంఘ్ అని ఒకటి ఉంది కలకటాలో. వాళ్ళు 1984లోనే ఎప్పుడో ఆల్ ఇండియా నాటకాల పోటీలు పెట్టాడు. ఇక్కడ అంటే అన్ని భాషల నుంచి కాంపిటీషన్స్ వస్తాయి నాటకాలు పోటీకి. దాంట్లో నాకు ఉత్తమ రచయిత వచ్చింది, యవ్వనిచే జనించు అనే నాటికి. అట్లాగే నాది కుందేటి కొమ్మని ఒక నాటికి ఉంది. ఆ నాటికి ఆల్మోస్ట్ ఆల్ లాంగ్వేజ్కి ట్రాన్స్లేట్ అయింది. రీసెంట్గా మనం 2016లోనో 2017లోనో మోడీ గారు చూశారు నాటికి మొత్తం హిందీలో. అది 2016లో 2017లోనో జరిగిన యూత్ ఫెస్టివల్ జరుగుతుంది కదా, ఆల్ ఇండియా యూత్ ఫెస్టివల్, అక్కడ అది వచ్చింది. అలా నా నాటికని ఒకటి సినిమా చేశాం, చలాకీ మొగుడు చేదస్త పెళ్ళాం అనే సినిమా. అది నా నాటికే. అది కానీ నాటక రంగం అంటే సార్ ఇన్స్టెంట్ ఇది ఉండదు కదా అక్కడ. ఇన్స్టెంట్గా మీకు పొందే తృప్తి కానీ, ఆ నాటకం ప్రదర్శన అయినప్పుడు లేదా రాసినప్పుడు అది ప్రచురితం అంటే అది అయిపోతుంది. సినిమా అంటే అదొక హంగు, దానికి ఒక కొన్ని రోజులు ఆడడం, దాని ఫీడ్బ్యాక్ రావడం, ఒక మాస్ మీడియం. ఇప్పుడు ఒక పెద్ద ఎవరు చెప్పారు, టీవీలో మనుషులు ఇంత చూపిస్తుంది, స్క్రీను చాలా పెద్దది చూపిస్తుంది. మనిషిని ఉన్నదన్నట్టు చూపించేది నాటకమే. మనం ఎంత ఉన్నామో అంతే కనపడతాం, ఎక్కువ కనపడం తక్కువ కనపడం అని ఒక పెద్ద మనిషి ఎవరో చెప్పారు పూర్వం. నాటకంలో ఒక గొప్ప అనుభూతి ఏంటంటే, మనం వర్క్ చేసిన తర్వాత నాటకం చేస్తుంటే మనం అక్కడ ఉంటాం ప్రేక్షకుడు రియాక్షన్ తోటి. సినిమాలో ఉండంగా ఎప్పుడో రాసింది మీరు అడుగుతున్నారు. ఇప్పుడు నేను అది తలుచుకుని గిల్లుకుని నేను నవ్వుకోవాలి అంతే. నాటకంలో అది కాదే, ప్రత్యక్షమైన డైరెక్ట్ లింక్. ఇక్కడ నేను డైలాగ్ చెప్పాను అనుకోండి, చప్పట్లు కొడుతున్నాడు వాడు, అది అలా ఆస్వాదించి మళ్ళీ నేను కూడా చెప్తున్నా. ఆ అనుభూతి మీకు ఇప్పుడు మీరు కచేరీలు చేసేవాళ్ళకి మీ తెలియదే ఉంది. అవును, మీరు డైరెక్ట్ కచేరీ చేసినప్పుడు నేను రికార్డెడ్ వినేదానికి తేడా లేదు. ఒక పెద్ద సంగతి వేసామంటే అన్నారు అనుకోండి, ఆడియన్స్ కూర్చుని వెంటనే మీకు ఇంకోటి పలుకుతుంది. లైక్ దట్ స్టేజ్ పెర్ఫార్మెన్స్కి దాని వాల్యూ దానికి ఉంది. మరి ఇప్పుడు నాటకానికి కథాంశాలు ఎలా మీకు ఇక్కడ కరెక్ట్ పాయింట్కి వచ్చాం. టీవీలో వాళ్ళ టీఆర్పీల కోసం తీయమంటారు, చేయమంటారు. సినిమాలలో వాళ్ళు పెట్టిన డబ్బుల కోసం కథలు. వాళ్ళకి ఆ హీరో ఏం చేస్తే జనం చూస్తారో, వాళ్ళకి డబ్బులు ఎంత వస్తాయో అని చేయించుకుంటారు. ఒక నాటకమే రచయిత ఏమనుకుంటున్నాడు సమాజం పట్ల, సమాజం పట్ల ఉన్న బాధ్యత ఏంటి రచయితకి, కళాకారులకి, అది చెప్పగలిగినటువంటి రచయిత చెప్పగలిగినటువంటి ఒక మాధ్యమం నాటకం. సినిమాలో కాదు, దీంట్లో కాదు. సినిమా అయితే ఆర్ట్ ఫిల్మ్ తీయాలి, మళ్ళీ దానికి కూడా డబ్బు కావాలి, అవును, అది పెట్టేవాడు కావాలి. వాళ్ళకు కూడా అవార్డు రాకపోతే మళ్ళీ వాడు పోతాడు. అదే
కనుక ఇది అలా కాదు. ఒక సబ్జెక్ట్ చెప్పాము, ఆ సబ్జెక్ట్ ఖచ్చితంగా చెప్పాలంటే నాటకంలోనే చెప్పగలం.